ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టర్ కథని పాత్రలుగా మలిచి ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి? ఘాటీలని కథలోకి తీసుకురావటం. ఘాట్లు ఘాటీలవి, వచ్చే తరాలవి. ఈ కథ నేను మొన్నబడన్నాను, అది చాలా సహజంగా ఉందండి. యాక్చువల్ వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా. అండ్ రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయని. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తూ ఉంటే saw that everything is right and immediately I turned to that and to just leave that moment. అండి, ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోల్ ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారు. ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి. మీరు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జస్ట్ వెయిటింగ్ ఫర్ 5th అండి. పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది 5వ తారీఖు అండి. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూత్తులు గాని. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. 2-3 సార్లు చెప్పుంటానేమో స్పెషల్ టచ్ అని, బట్ 100% ఈ ప్రోగ్రామ్ మాత్రం స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టరు కథని పాత్రలుగా మలిచి, పాత్రలన్నిటి వెనకాతల తను కూడా పరిగెట్టి, పాత్రలను పరిగెత్తించి, తను నమ్మిన దాన్ని ప్రజల చేత, ప్రేక్షకుల చేత నమ్మించడానికి పడ్డ ప్రయాస ఉన్నదే, అది జీవితకాలపు ప్రయాస. ఎందుకంటే దాని ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా ఒక సిన్సియర్ కన్విక్షన్ ఉన్న రైటర్ కావడమే ప్రాబ్లము. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా హెవీ ఎక్స్పీరియన్సెస్ని ఆయన మోస్తూ ఆ సినిమాలను మనకి తీసుకొచ్చి మన ముందు పెట్టి మన చేత శభాష్ అనిపించుకునే ఒక ప్రక్రియ ఉంది. అది చాలా తక్కువ మంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సాధించగలిగిన ఒక అచీవ్మెంట్గా నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను. అటువంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరే క్రిష్ జాగర్లమూడితో ఇప్పుడు ఉన్నాం. ఎల్లుండి ఆయన లేటెస్ట్ ఫ్లిక్ రిలీజ్ కాబోతోంది ఘాటీ. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడుతున్న మాటలే మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగా చాలా ఒత్తిడిలో, చాలా ప్రెషర్లో ఉండుంటారు కదా. ఒత్తిడంతా దిగిపోయిందండి. కాపీలన్నీ పంపించేసాము, సినిమా చూసుకున్నాము, సంతోషంగా ఉన్నాము, మీతో మాట్లాడుతున్నాం. అంతేనా? అవును. వెరీ గ్లాడ్ అండి, వెరీ గ్లాడ్. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్లో ఉండడం అన్నది చాలా రేర్గా జరిగే ఒక ఈవెంట్. అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము, అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ వీఆర్ హ్యాపీ. ఎస్ ఎస్. అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా. అవును సార్. అంటే ఎవరు కూడా డేరింగ్గా బయటకు వచ్చి క్రిష్ చెత్తగా తీసేయడని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు సార్. అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథా రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి, అందులో ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా? ఘాటీలని కథలోకి తీసుకురావటం. చింతకింది శ్రీనివాసరావు గారు ఈ కథ చెప్పారండి. మన తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 నుంచి 150 కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు. వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి. వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి. బయటికి చాలా చిన్నగా కనిపిస్తున్న జనాలండి. యాక్చువల్ గట్టి మనుషులు, గట్టి మనస్తత్వాలు అన్నమాట. వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారు. దీన్ని తెర మీద తీసుకురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి. ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది. మనం ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్,
చూడని జీవన విధానం అండి యాక్చువల్గా, వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట. వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద, అది ముందు రాయటం, స్క్రిప్ట్ ఫార్మాట్లో తీసుకొచ్చుకోవటం, దాన్ని అఫ్కోర్స్ వీ వాంట్ టు డూ ఏ నైస్ హ్యూజ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి. ఈ కథ దొరకటం, దాన్ని కూర్చటం, మీ దాకా తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి. ఓకే, అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్నే మీరు ఎక్కువ నమ్మారు, ఆ కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మారు కథ కన్నా. లేదు కథే అండి అది. ఈ కథ నేను మొన్న కూడా అన్నాను, చాలా సహజంగా ఉందండి యాక్చువల్గా, వెరీ న్యాచురల్, రియల్, రా, రూటెడ్, పచ్చిగా ఉంది యాక్చువల్గా, ఎవరు చెప్పకుండా ఉంది. ఎప్పుడెప్పుడు పేలదాం, ఎప్పుడెప్పుడు తన కథ చెబుదామని ఒక వాల్కంలాగా పేరటానికి సిద్ధంగా ఉన్న కథ అండి. సో ఒక మనిషి కథ ఉంటుంది, ఒక సమాజం కథ ఉంటుంది, దాంతోపాటు ఇది సబ్ ప్లాట్ అండి. మనం ఈ కథలో ఇది ఉంటూ, ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది, దాంతోపాటు అనేకమైన విషయాలు ఉంటాయండి. మీరు అది ఈ శుక్రవారం చూడబోతున్నారండి. అదే అంటే మీరు చేసిన సినిమాలన్నీ చూశాను సార్, వందే కృష్ణం, జగద్గురు కానీ, వేదం కానీ, అన్ని సినిమాలు నేను తరోగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది, ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది, అది ఎటు పారిపోదు, మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కదా మీరు. ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి. కానీ ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సార్, ప్రతి సినిమాలోని సబ్ ప్లాట్ ఏదున్నా ఇంటర్మిటెంట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ ఎగ్నెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక విలను, వాడి మీద తిరగబడ్డం, ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి. దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం. ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది, దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం, దాన్ని ఎలా కాపాడుకుంటాం, దానికి ఎలా వస్తాం అన్నీ ఉంటాయి కదండి. ఇది కూడా కనీస శరీరం అనేది కావాలండి మన కథ. ఒక కథా వస్తువు తీసుకున్నప్పుడు కనీసం ఉండాలండి. ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదే అంటే తప్పదంటారా? కాదండి, అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఒక కథ చెప్తున్నాం, అందులో ప్రేమ అనేది వస్తుంది. అరే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి. అదేవిధంగా ఇది అవసరం అన్నమాట. అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది. అయ్యో వేరే సినిమాలో చూపించకూడదు అనకూడదు, బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నాం, దానిలో ఎవరు టచ్ చేయని ఎలా చేస్తున్నాం అనేది కూడా చూడాలండి. గమ్యం సినిమా ఉంది, అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు, చాలా వచ్చింది. నేను నా పందాలో చెప్పడం జరిగిందండి. అందులో ఏమైనా మీరు చూడండి, అందులో చిన్న ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నా పందాలో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి. సర్వం బాణచిష్టం అన్నారండి, అన్ని చెప్పబడినవి, మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి. అంటే మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు 100% కృష్ణ సినిమా అనగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి, తెలియని ఒక లవ్ ఉంటుంది. సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు కృష్ణ సినిమాకి చిన్న లవ్ యాడ్ అవుతుంది. ప్రపంచం ఉందండి ఇందులో, కొత్త ప్రపంచం, కొత్త వ్యక్తులు, కొత్త క్యారెక్టర్స్, అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి, కొత్త డ్రామా ఉంటుంది. ప్రతి ఒక్కరిది ఒకేలాగా ఉంటుందండి. అది కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనం ట్రై చేసేది అదండి యాక్చువల్. అంతేలేండి. అంటే తర్వాత అనుష్క గారిని మీరు ఈ మెయిన్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ కదా? అవునండి, అనుష్క గారిది సినిమా. అవునండి, ఆవిడ రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్లోని రిప్రైజ్ చేయడం అన్నది, దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్? అంటే మనకి నేను చేసిన సినిమాల్లో ఆమెతోటి సరోజ క్యారెక్టర్ చేశానండి మన వేదం సినిమాలో. అదొక సెటప్. అరుంధతి తను చేసింది, దేవసేనగా చేసింది, ఓకే. దెన్ భాగ్మతి చేసింది. తన విగ్రహానికి కావచ్చు, తనకున్న గ్రేస్కి కావచ్చు, యాటిట్యూడ్కి కావచ్చు, అన్నిటికి మించి తనకున్న సూపర్ స్టార్డమ్ కావచ్చు. అందుకని ఇది పడుతుంది. ఇదే ప్రశ్న మనం చాలా మంది మేల్ హీరోస్ని అడగం, మీరు ప్రతిసారి ఇంత ఫైటింగ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారండి. అనుష్క గారిని మనం ఇప్పుడు ఆమెను చూసేసరికి, ఎందుకంటే ఇంకెవరు లేరు అక్కడ, నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురుంటే మీరు కూడా అడగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురుంటే ఒకరు, ఇప్పుడు నేను కథ చెప్పంగానే మీకు ఇదే, మీరు నాకు ఈ కథ చెప్పారు, కృష్ణ ఘాటి అనే కథ ఉంది నా దగ్గర అన్నది మీరు చెప్పంగానే ఎవరు ఎవరు అనుకుని రాస్తారు? అసలు అనుష్క చేస్తే బాగుంటుంది, అంతే కదండి. నేను ఈ కథ వినంగా నేను ఈ స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ఇది అంటే అనుష్క చేస్తే బాగుంటుంది. బికాస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా
హూ కెన్ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి యాక్చువల్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ లార్జర్ దాన్ లైఫ్. ఇంకొకటి శీలావతి అనే క్యారెక్టర్ అండి, ఇన్నర్ స్ట్రెంత్ చాలా ఉంటుంది ఆ అమ్మాయికి. బయట ఏమో డీప్ వల్నరబుల్ అమ్మాయి అన్నమాట, మన స్వీటీ కూడా అండి. సో ఇన్నర్ స్ట్రెంత్ ఆమెకి కొండంత ఉంటుందండి, బయటికి తను వల్నరబుల్ అండి బేసికల్గా. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న అవండి, గలగల మాట్లాడుతూ పర్సనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ తను. అది ఒక గ్రేట్ క్యారెక్టర్ అండి తను అది. అండ్ గలగల మాట్లాడుతూ ఉంటుంది, అందరి మీద ప్రేమ అండి. మీతో ఎంత చక్కగా ఉంటుందో నాతో అంత భేదమే ఉండదండి. తను ఎంత అద్భుతమైన పర్సనాలిటీ అండి. నేను రాసుకున్న ఈ క్యారెక్టర్ కూడా ఆమెకి ఒక అయస్కాంతం లాగా పర్ఫెక్ట్ గా ఇల్లు ఎత్తుక్కుంటుందండి. ఈ క్యారెక్టర్ కూడా అలాగే అండి, శీలావతి అనే క్యారెక్టర్ కూడా రాసింది అలాగే అండి. ఇంకోటి అన్నిటికీ మీరు చెప్పినట్టు ఈ సినిమాకి కావాల్సినంత బడ్జెట్ ఆమె తీసుకురాగలదండి. ఆమె కాంబినేషన్ నేను చేస్తాను, కొత్త హీరోయిన్తో కూడా చేయొచ్చు నేను ఇది చేసిన తర్వాత. కానీ అది యాజ్ ఎ ప్రాజెక్ట్ వైజ్ వైబుల్ కాదండి. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ వెళ్ళి తూర్పు కనుమల్లో షూటింగ్ చేయాలి, అనుకున్న విధంగా తెరకెక్కించాలి, డబ్బుతో కూడిన వ్యవహారం అన్నమాట. అది అనుష్క గారితో అయితే కనుక ఒకటి తన సూపర్ స్టార్డమ్ అండ్ ఆడియన్స్ వాంట్ టు సీ హర్ అండి తను. కానీ దీని ఇంతకు ముందు సినిమా మిస్ శెట్టి పొలిశెట్టి సినిమా వాళ్ళు చేశారు, అది హ్యాపీ బ్రీజీ ఫిల్మ్ కదండి అది. ఇది వేరే కంప్లీట్. తను ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా వేరియేషన్ చూపించింది. చూపించాలి కదా, ఇది ఫైటింగ్ క్యారెక్టర్ అదే ఉంది. ఎగ్జాక్ట్లీ, అదొక స్టైల్, ఇది అంతే. సో అనుష్క గారు ఎప్పుడు ఇదే కాదండి, మేము ఎప్పుడు ఇది వచ్చినా సరే ఒక్కలే కనపడుతున్నారండి, అందుకని అన్నమాట. అండ్ మీకు పర్సనల్ గా మీ ఛాలెంజ్ గా మీరు చెప్పాలి ఈ సినిమాకి సంబంధించినంత వరకు. అండ్ మీ వరకు అనుష్క గారు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన మాట వాస్తవం మీ సినిమాలకు సంబంధించి. బట్ ఇన్ జనరల్ గా వచ్చేసరికి ఆవిడ్ని హ్యాండిల్ చేయాలి, ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బాగుంటాయి నా మీద. యాక్చువల్ గా మీ ఛాలెంజ్ ఏం లేదా? యూ డిడ్ నాట్ ఫీల్ ఎనీ, అంటే ఇది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుష్కను కొత్తగా చూపించడానికి? లేదు, ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసుకున్నాను. ఈ సినిమా యూఎస్పీ అడగండి మీరు, అనుష్క గారు అంటాను నేను, అనుష్క గారి పర్ఫార్మెన్స్ అంటాను. కొత్త ప్రపంచం ఉన్నాయి, డీప్ ఎమోషన్స్ అనేక ఉన్నాయి, అందులో అనుష్క గారు కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాకు యూఎస్పీ అండి యాక్చువల్గా. అండ్ తను ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్ కావాలి, ఆ అమ్మాయి తన ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు చాలా పండగలాగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఓన్లీ తన యాక్షన్ కొడుతుంది అందుకోసం నేను వెళ్ళలేదండి. అనుష్క గారి సినిమాలు చూడండి, మాటల మధ్యలో ఉన్న నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయండి. అవి చాలా న్యూయాన్సెస్ చాలా గొప్పగా ఉంటాయండి. మనం ఈ సినిమాలో మీరు సినిమా చూస్తుంటారు, ఆ మధ్యలో ఉన్నది కానీ ఆ సినిమా పరిగెత్తేటప్పుడు మనకు చాలాసార్లు దొరకదండి. మీరు సరోజ దగ్గర చూడండి, నేను లైవ్ లో చూసా అని అనుకున్నాను, అమ్మ మామూలు పర్ఫార్మర్ కాదు ఏమో అని అనుకుని వెరీ ఫస్ట్ ఫ్యూ డేస్. ఈ సినిమా అప్పుడు కూడా నాకు ఫస్ట్ డేనే తన పుట్టినరోజున టీజర్ వదిలాం కదండి, ఇలా పీక కోసే సీక్వెన్స్, అదే షూట్ చేసామండి. అలా పట్టుకుని ఇలా కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే నేను మానిటర్ కాకుండా తన నా రియల్ లైఫ్ తోటి నేను అది మానిటర్లో చూసి బంధించుకోవడానికి ఏముందండి, ఎడిటింగ్లో చూసుకోవచ్చు అది. బట్ ఐ సా దట్ ఎవ్రీథింగ్ ఈస్ రైట్ అండ్ ఇమీడియట్లీ ఐ టర్న్ టు దట్ అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ అండి. దట్స్ an opportunity a director gets, great performance ఉంటే I can see them. Correct. సో నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళింది ఆ కళ్ళ కోసం అండి. అట్ ద సేమ్ టైం యాక్షన్ చేస్తే ఆమె గ్రేస్ కోసం అండి, ఈ క్యారెక్టర్లో ఆమె సోల్ కోసం అండి. అన్ని బేరీస్ వేసుకుని నేను అనుష్క గారిని వెళ్ళటం జరిగింది. అది ఒక అదనపు ఉందండి. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాము. అండ్ షీ డస్ గ్రేట్ యాక్షన్ అండి. ఆమె చేస్తూ ఉంటే చాలా అవలీలగా ఉంటుంది అన్నమాట. ఆమె రామ్ కిషన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫ్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి ఆయన. మొత్తం నీట్గా తీసుకొస్తే ప్రాక్టీస్ చేస్తా ఉంటే మాస్టర్ ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే పక్కన రాజీవ్ గారు రే జాగ్రత్త ఇన్సూరెన్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటారా, ఎక్కడ తగ్గదండి తను. షీ రియల్లీ వెంట్ ఇన్ టు దట్ అండి. అందుకని నేను అనుష్క గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. Was there any such kind of a living character అండి అక్కడ? లేదండి, కంప్లీట్ ఫిక్షియస్ సార్. ఫిక్షియస్, అవునండి. అంటే ఎక్కడ మీకు అలా ట్రేస్ కూడా దొరకలా? మేము అది ఆలోచించలేదండి యాక్చువల్గా. ఇక్కడ జరుగుతున్న ఘాటీల్లో ఇది ఒక కాల్పనిక కథ అండి. అదే మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు అంతే, ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఇది ఇలా, ఇది ఇటు పక్క ఇలా పరిగెడితే ఈ సమాజం బాగుపడితే ప్రభుత్వాలు మేల్కొంటే అనే ఒక కాన్సెప్ట్. ప్రభుత్వాలు చాలా మేల్కొని ఉన్నాయండి, ఉక్కు పదంతో ఈ గంజా నిర్మూలిస్తున్నాయండి. దానికి ఇది చిన్న ఊతం అయిద్దండి. ఊతం ఇది అంటే అనుష్క లాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా తయారవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత, అయితే ఇంకా ఈజీ అవుతుంది. మీరు ఎక్కడో అన్నట్టు విన్నాను నేను, ఒక ప్రభుత్వాలే కాదు
అవును, ఎవరు పూర్తిగా ఇది వీడౌట్ అవ్వాలంటే మీరు నేను అందరం, వారు వీరు మీరు మేము అందరం. అంతే. అవును, అది అలాగా ఈ సినిమా తర్వాత అవునండి, చేంజ్ ఏదైనా రావాలి. అవును. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఇది ఎన్ని నిడివి ఎంత సార్? 2 గంటల 36 నిమిషాలు చిల్లరండి. 2 గంటల 36 నిమిషాలు. అంటే మీరు ఒక పెద్ద లైఫ్ స్ట్రగుల్, ఇదొక పెద్ద ఫైట్, పెద్ద ఉద్యమం, దాన్ని 2.5 గంటల్లో చెప్పగలిగారండి. దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి. సినిమా అనేది 2.5 గంటల 3 గంటల లోపల నిడివి ఉంటే నిడివి జనరల్గా ఉంటుంది. 2.5 గంటల్లో మనం దాన్ని చెప్పాలండి. దీన్నే ఒక చిన్న కథ, 10 పేజీల కథ కూడా రాయొచ్చండి బేసికల్గా. దానికి ఆ ఫార్మాట్లో ఒకలా చెప్తాం. దీని వెబ్ సిరీస్ 8 గంటలు చేయొచ్చండి, ఆ ఫార్మాట్లో చెప్తాం. సినిమా ఫార్మాట్కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి. అదేలేండి, రామాయణాన్ని కూడా కొట్టే తెచ్చాను చెప్పేయచ్చు అనుకోండి. మనం 3 గంటల్లో సినిమాలా చెప్తాము, 3 ముక్కల్లో కూడా. అవునండి, సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ గా కూడా చెప్పచ్చు. అంటే పార్ట్ 2 అవసరం దీనికని మీకు అనిపించలేదా? ఏం లేదు, అనిపించలేదు. సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతిదానికి ఒక తర్వాత కొనసాగింపు ఏంటనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి. ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ 2, పట్టుకుంటే పార్ట్ 2. అవునండి. అంటే దీనికి ఏమి అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు? దానికి ఆస్కారం ఉంది, అది ఉంది, బట్ ఆలోచన లేదండి. ఆస్కారం ఉంది కానీ ఆలోచన లేదు ప్రస్తుతానికి అన్నమాట. సినిమా సక్సెస్ బట్టి, సినిమా దాన్ని బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు, ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి. ఇది దీనికి 2వ భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటుందండి. అదేలేండి. బట్ రాసినప్పుడు మాత్రం ఇట్స్ ఏ ప్రాపర్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ అండి. అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ యు సే. అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కదా. అవునండి. అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్టు దొరకడం కష్టం. అవునండి. అంత ఫ్రేము, అంత గార్జియస్, అండ్ స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్. సో అవన్నీ ఉన్న మీదట ఆవిడికి కూడా ఒక లైఫ్లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా, గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా, అలా 2 పార్ట్లకి వెళ్లకుండా మీరు ఒక పార్ట్తోనే పార్ట్ చేశాం. బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అని డిస్కషన్ వచ్చింది. ఆ మాటలు జాగ్రత్తగా ఉంటాయండి, అవి చాలా ఉంటాయండి. అది రెగ్యులర్ వచ్చే మీ దగ్గర అంటే మాట్లాడుకుంటున్నప్పుడు అండి, మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాగుంటాయి అలాగుంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి. బట్ ఇట్స్ స్టాండర్డ్ ఆఫ్ ఫిల్మ్. అదేలేండి. కొన్ని కథలు కంచికి చేరుతాయండి, అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట. కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టిందంటే అది వేరే కథ, బట్ ఈ కథ అక్కడ కంచికి చేరుతుంది. ఇది మంచి మాట. అంటే ఎక్స్ప్లెనేషన్ లా కాకుండా దానికి మంచి సొల్యూషన్ లా చెప్పారు. కొన్ని కథలు కంచికి చేరిపోతాయి. సో అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్. కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈ రోజున్న ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా, along with the content and script that you derived from your observations or from your readings, everything, అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్. డు యూ యాక్సెప్ట్ ఇట్? ఇట్స్ ఎ స్పెక్టికల్ అండి. అనుష్క స్టార్డమ్ అనేది పుల్ అండి. అది ఆడియన్స్ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారండి. అది కథలేని సత్యం. బేసికల్గా నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద, మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా, ఓకే, అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు, కొత్త ప్రపంచం కావచ్చు, దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు, గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకే స్వీటీ గారి కోసము, ఓకే, ఈ ట్రైలర్ నచ్చో నా కోసం వస్తారండి. మొదటి ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది వేరే అండి. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి. యాక్చువల్గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు, స్పెక్టికల్ కోసం వస్తారండి. వచ్చిన తర్వాత ఈ ఘాటీ సినిమాకు ఒక ఊపిరి ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక సోల్ ఉంది. దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారండి. సో నేను చెప్పాను, స్వీటీ కోసం రండి, ఘాటీ సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని. బాగుంది. స్వీటీ ఘాటీ రెండు బాగున్నాయండి. ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక కన్విక్షన్తో, ఒక బిలీఫ్, ఒక ఫెయిత్, మీరు ప్రతి సినిమా అలాగే తీసారు అనుకోండి. మీరు ఏదో 10 సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే. ఆ సినిమానే ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా
చేసుకుని చేశారు సినిమా. దట్ ఈస్ వేర్ ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యాజ్ ఎ టెక్నీషియన్. థ్యాంక్ యూ. కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి. బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్? బద్దలైపోద్దండి. చూడండి, వెళ్ళండి. స్వీట్ అలా ఉందండి, సినిమా అలా ఉంది. మీరు ఒకసారి సినిమా చాలా గట్టిగా చెప్పండి, చాలా గట్టిగా. బికాజ్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది. ఈ సినిమా చూసినమ్మంటే ఇమీడియట్గా నేను స్వీటీ ఫోన్ చేశాను. బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది. ఆ వరల్డ్ కొత్తగా ఉందండి. నేను మైమర్చిపోయాను. ఆ ప్రపంచం, ఆ ఘాటీలు, వాళ్ళ ఆ సన్నివేశాలు, ఆ డ్రామాస్, ఎమోషన్స్, అవన్నీ నేను చాలా కంపెల్లింగ్గా, ఫుల్ఫిల్లింగ్గా ఉన్నానండి. మీరు సినిమా చూడండి, మీరు మనం చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ఈ రోజు వరకు మనం ఈ ఒక కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ 35-40 years స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంతి గారితోనే ఆ రికార్డు క్రియేట్ అయింది. ఒక కర్తవ్యం కానీ, ఓ పోలీస్ లాకప్ కానీ, లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఒసే రాములమ్మ కానీ, ఇలాంటి సినిమాలన్నీ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్ ఫిల్మ్స్ కింద నిలబడ్డాయి. ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ ఐకన్ గా ఎదగడానికి కూడా రాములక్క క్యారెక్టర్ 100%. అలాంటి ఒక ఉవేష్ను, అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు? ఆలోచించే దిగాము, తీసాము, ఇప్పుడు చూసాము, మీకు చూపించబోతున్నాము. ఓ గ్రేట్ సార్. నేను ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇంత సోల్ పెట్టి తీశారు మీరు. నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్, కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు, దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి. బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ, దాని మీద వచ్చే రివ్యూస్ కానీ, దాని మీద వచ్చే అనాలిసిస్లు కానీ, ఇవన్నీ చాలామంది వాటికి రెపిగ్నెంట్గా ఫీల్ అవుతున్నారు. వచ్చిన వాటిని ఇలా రాశారు, అలా రాశారు. వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ ఆన్ ది రివ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్? బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఈ సినిమా ఒక అందమైన ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి అన్నమాట. ఆడియన్స్ అలాగే చెప్తారు, రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి. అండ్ దెర్ ఈస్ ఆల్ వీ నీడ్ ఈస్ ద ఐబాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే, మనకంటూ ఒక లోపల ఒక మెరుపు ఉంటుందండి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి, ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి. ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి. అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం. మీరు మా నిర్మాత గారు కావచ్చు, నేను కావచ్చు, అనుష్క గారు కావచ్చు, మిగతా యాక్టర్స్ కావచ్చు, వీఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హ్యావ్ డిడ్ ఏ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఓకేలేండి. సేమ్ థింగ్ విత్ రివ్యూస్ బేసికల్. బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా. ఇప్పుడు ఎంతవరకు మేము ముందుకెళ్ళాం, ఎంతవరకు తీసుకెళ్ళామో మాకు తెలుసండి. దాన్ని ముందు పెట్టబోతున్నాం. బట్ చాలా ఫస్ట్ క్లాస్లో అంటే గ్రేట్ డిస్టింక్షన్ పాస్ అవుతా అని మాకు ఆశగా ఉందండి. ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి. అంటే ఈ మధ్య ఈ అమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ అమాల్గమేషన్స్ అన్ని కాంట్ బట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తయారయ్యాయి. ఆ లాంగ్వేజ్ నుంచి ఒకరు, ఈ లాంగ్వేజ్ నుంచి ఒకరు అని. డిడ్ యూ నాట్ ఫైండ్ ఏ సూటబుల్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు హియర్ ఇన్ తెలుగు సార్? నేను ఆలోచించిందండి, ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పందా అది. నేను దేశరాజ్ అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సెర్చ్ మొత్తం దేశం వెళ్ళిపోయిందండి. ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని, హిందీలో ఉన్నా అడిగేవాడిని, కన్నడలో ఉన్న అడిగేవాడిని, మలయాళము, తెలుగు కావచ్చు. అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్కులానిటీ అండి. ఇతను ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్కులానిటీ, ఒక ఘాటి 100 నుంచి 150 kgs మోయగలిగేవాడు కావాలండి చూడటానికి. రెండోది కళలో ఒక స్వచ్ఛత ఉండాలండి. అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి, ఒక ప్రైడ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి.
అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసున్న మనిషిలా ఉండాలండి. ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ థాట్, నాకు ఇమ్మీడియట్గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి. నేను కుంకి చూశాను, గజరాజును ఆయన ఆ కొండల్లో తిరిగేదన్నమాట. అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా. ఆయనది ఠానాకారం చూశానండి, పోలీస్ లాగా చిన్న ఆ పెయిన్ అండ్ ప్రైడ్ చాలా బాగుంటుందండి. ఆ పవర్ వాళ్ళ అది ఆ ఠానాకారం సినిమా చాలా విక్రమ్ ప్రభు అనేది మైండ్లో ఉంటుందండి. మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్టు ఓటీటీలో చూశాను. ఇరుగుపట్టు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఎంత సటిల్గా చేస్తాడు అని. ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు. ఏంటి కృష్ణ, ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ నేను ఆయన అప్రోచ్ అయ్యానని, బట్ నా సినిమాలు చూసారు, ఆయన అప్రిషియేట్ చేశారు. ఏంటి కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను, ఏమండి ఈ ఘాటీలో ఇలా ఉంటుందండి, దేశరాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదండి, మనం కుంకి అది చూసాం కదండి, దాని టానాకారం అండి, ఇరుగుపట్టండి, మీరు నా దేశరాజుకి ఏమేం కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు క్లియర్గా ఉందండి యాక్చువల్గా. అండ్ అతను 100 నుంచి 150 కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతూ ఉండాలండి బేసికల్గా. ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అనుష్క గారు ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయనే రాసుకోవడం జరిగింది, ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఇందులో ఏమాత్రం సతీదూరం లేదు. విక్రమ్ ప్రభు గారు బాగుంటారు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు అప్రోచ్ అయ్యాము. లేదండి, లుకింగ్ ఫర్ పర్ఫార్మర్ బేసికల్లీ. అండ్ అంటే ఆ క్యారెక్టర్ అలా పర్ఫార్మ్ చేసే అతనికి నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని టిక్కులు పర్ఫెక్ట్ పడిపోయింది. అదేలేండి, మీకు అట్లాగా అది కనిపించాడు అంతే. ఇప్పుడు ఈ శీలావతి రాయంగానే అనుష్క గారు ఎలా అనుకున్నామో ఇది రాయంగానే ఆయన అనుకున్నానండి. అదేలేండి. అండ్ చైతన్యరావుని అటువంటి క్యారెక్టర్ పెట్టడం మాత్రం అవునండి, ఇట్ ఈస్ రియల్లీ చాలా గొప్ప మూవ్, పెద్ద మూవ్ అండి. అవునండి, అంటే స్ట్రీక్ ఉందండి చైతన్యరావు గారిలో, ఆ స్ట్రీక్ ఉందండి యాక్చువల్ గా. ఆయన చిన్న ఒక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు అది 2 సీన్లు చూసినప్పుడు భలే ఉంది అని అనుకున్నానండి. ఆయన పిలిచి కథ చెప్తున్నానండి యాక్చువల్ గా. ఆ కథ చెప్తున్నప్పుడు నేను బేరీజ్ చేసుకుంటున్నాను, నేను ఎంతవరకు నేను చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలోకి చూసి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కూడా నేను గమనిస్తున్నానండి. ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఆయన కథ అంతా అయిపోయిన తర్వాత నేనా సార్ అన్నాడండి. అయితే నేనా సార్ ఏంటి సార్ అన్నాడు. నాకు వినిపించిందంటే నేనే సార్, ఏంటి సార్ అన్నట్టు వినిపించింది. ఎమ్మట ఆయన్ని ఒక మరుసటి 2 రోజుల తర్వాత ఆయనకి ఒక లుక్ టెస్ట్ చేశాము. దెన్ హీ రియల్లీ రాక్డ్ ఇట్. సేమ్ సెట్లోకి వచ్చిన మొదటి రోజే అన్నమాట, ద వే హీ బిహేవ్డ్ యాక్చువల్లీ అమ్మో ఈ క్యారెక్టర్ పూర్తిగా ఉన్నారని అనిపించింది. మీరు ఓవరాల్ గా సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు మీరు ఒక్కరూ కూర్చున్నప్పుడు మాతో మాట్లాడడం కాదు, లేకపోతే ఎవరికో క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పడం కాదు, మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జస్ట్ వెయిటింగ్ ఫర్ 5th అండి. పూర్తిగా ఈ ప్రయాణం పూర్తి అయ్యేది 5వ తారీఖు అండి యాక్చువల్గా. ఒకడు మొదలైంది అని మీరు ఒక మాట అన్నారన్నమాట, అది నేను గమనించలేదు, అరే నిజమే కదా అనుకున్న మాట అన్నారండి. చాలా గొప్ప మాట కూడా. ప్రతి సినిమాని మీ జీవన శైలిగా అన్నమాట. బికాస్ వైల్ ఐఎమ్ డూయింగ్ దట్, దట్స్ మై లైఫ్ స్టైల్. వాక్ ఆఫ్ లైఫ్ బట్ మోర్ దాన్ దట్ నా లైఫ్ స్టైల్ అది అయిద్దండి. నేను ఒక యాజ్ ఎ టీమ్ కావచ్చు, నేను ఎప్పుడు అంటాను జర్నీనా డెస్టినేషన్ అని అడిగితే కంపెనీ అంటాను అన్నమాట, విత్ హూమ్ వీఆర్ ట్రావెలింగ్ అనేది. సో ఆ జర్నీ అనేది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ నాది. ఇప్పుడు ఘాటీ పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద భాగం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు పెద్ద భాగం పూర్తయింది, కొత్త అధ్యాయం మొదలైంది. నాతో పాటు నా పిల్లలతో, భార్యతో, వాళ్ళ బిహేవియర్, తల్లిదండ్రులు అందరితో కూడా మళ్ళీ కొత్తగా ఆలోచించుకుని కొత్తగా ఉంటుంది. నా బిహేవియర్లే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండి. ఒక వాట్ యూ కాల్ దిస్ గుడ్ ఎనర్జీ అండి, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఒక స్వీట్ బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారండి. సో ఐఎమ్ క్యారింగ్ దట్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ టు తీసేది. ఎందుకండి ఒక జబ్బ మీద ఒక చిన్న జరుపు కోసం అన్నమాట, బాగుందిరా ఎగ్జాక్ట్లీ దానికోసం నేను ఆశగా చాలా హోప్గా వెయిట్ చేస్తున్నాను సార్. ఫెంటాస్టిక్. మీ హోపు, మీ ఆశ సఫలీకృతం కావాలి మీ సినిమా. ఎందుకంటే ఏదో కమర్షియల్గా మీరు సినిమాలు చేసేసి డబ్బు పోగేసుకుని ప్రాపర్టీలు కొనుక్కుని ఒక రకమైన వ్యాపారాత్మక ధోరణి మీకు చాలా తక్కువ. కళ ఉండాలి, వ్యాపారం, 2 బ్యాలెన్స్ చేసుకుంటే. అంటే నేను మళ్ళీ ఈ మాట అంటున్నానని మీరు అనుకోవద్దు. ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీకు నిజంగా ఆ వ్యాపార ధోరణి, ఆ వ్యాపారాత్మకమైన సరళి మీ మనసులో ఎక్కడున్నా కూడా మీరు హరిహర వీరమల్లి సినిమా వదిలిండేవారు కాదు. am I right? అంటే అది దానికి కొన్ని కథలు కంచికి చేరతాయండి, కొన్ని కథలు మనం ముగించలేమండి. ఆ కథని షెడ్యూలింగ్ కారణాల వల్ల సో దేర్ వాజ్ చాలా డిలే అండి. అండ్ అఫ్ కోర్స్ నావైన విషయాలు నేను వెళ్ళాల్సిన ఉన్నాయి కాబట్టి ఆ సినిమాని
నేను బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఆ బ్యాట్ని అందించడం జరిగింది. బట్ కొన్ని ప్రతి దర్శకుడుగా లైఫ్లోనే చాలా రోలర్ కోస్టర్స్ ఉంటాయి, దర్శకుడికి ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నమాట. ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను. అదేనండి. హౌవెవర్ మీకు అందిందే మీ ఛాన్స్, అంతే. 100% మీకు అందిందే మీకు ఛాన్స్. అండ్ మీకు అందిన ఛాన్స్ మీరు ఎప్పుడు బాగానే దాన్ని బాగా మంచి వ్యవసాయమే చేశారు, మంచి ఫలాలను అందుకున్నారు. కాబట్టి ఈ సినిమా అంతకన్నా ఎక్కువగా, ఎందుకంటే క్రిష్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఎ బ్లాక్ బస్టర్, ఎ ల్యాండ్ మార్క్, ఎ మైల్ స్టోన్. లేకపోతే ఇంత శ్రమ అన్నదానికి ఓ ప్రాపర్ రిజల్ట్, క్రౌన్ ఉండాలి కదండి. ఉండాలి కదా. ఆ క్రౌన్ మీకు దొరకాలి ఈ సినిమాతో నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ ఫర్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.